స్వర్ణ స్వర్ణ అక్క, ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ టైంలో వదినొచ్చిందేంటి? ఖచ్చితంగా నన్ను నిలదీయడానికి అయి ఉంటుంది. అయిపోయా, నో డౌట్ నన్ను కడిగి పారేస్తుంది. హ్యాపీ బర్త్డే స్వర్ణ. అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఏంటి ఇద్దరు భయపడ్డారా? Anyhow, once again, many happy returns of the day, Swarna. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సీత, అమ్మ దొంగ అందరికన్నా ముందు తనకి విషెస్ చెప్పాలని అర్ధరాత్రి లేచొచ్చావా? నేనేమిటో అనుకున్నాను. ముందే చెప్తే అందరం కలిసి వచ్చే విషెస్ చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏముంది, అందరం కలిసే విషెస్ చెబుదాం. అమ్మమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ తాతయ్య. సాకేత్, దీని బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలరా. బ్రహ్మాండమైన కేక్ ఆర్డర్ చేయి. దీని పుట్టినరోజు వేడుక అంగరంగ వైభవంగా జరగాలి. అలాగే గ్రాని. రేయ్, మా షష్టిపూర్తి వేడుక కన్నా గొప్పగా జరగాలి. అలాగే తాతయ్య. ప్రియమైన సీత గారికి నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,